నిర్మల్ జిల్లా ముధుల్ మండలం రామ్టెక్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి బొమ్ముల గంగాధర్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ అనంతరం మాట్లాడిన గంగాధర్ గ్రామ అభివృద్ధినే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు డ్రైనేజ్ నిర్మాణం, సీసీ రోడ్ల ఏర్పాటు, పరిశుభ్రత, పారిశుద్ధ్య మెరుగులో రైతులకు పాల కేంద్రం ఏర్పాటు వంటి పనులను చేపడతానని చెప్పారు. మహిళలు, యువతకు ప్రభుత్వ పథకాలు అందేలా విద్యను మరింత ప్రోత్సహించేలా కృషి చేస్తానని గంగాధర్ తెలిపారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, గ్రామ అభివృద్ధికి నన్ను అంకితం చేసుకుంటాను, ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సర్పంచ్ గారు నిలబడ్డాను, సరే ఓటేసి గెలిపారని కొంచెం మెల్లగా సర్పంచ్ ఇట్రా కంగా నిలబడ్డా పవన్ గారు సమస్యలు ఉంటాయి, సరేనా? నిలబడ్డా, సర్పంచ్గా నిలబడ్డా, ఓటేసి గెలిపింది, సరేనా? నువ్వు ఫస్ట్ నుంచి నేను చెప్పిన ఓకే అంటేనే చెప్పు. అంతేనా? నేను ఎలక్షన్లో నిలబడ్డా సర్పంచ్ అభ్యర్థిగా. నాకు గతంలో ఓడిపోవడం జరిగింది. ఇప్పుడన్నా కానీ మీరు అందరూ నాపై దయ ఉంచి ఈసారి ఓటేసి పదవి ఉన్నాయి. గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా చేస్తున్నాను. గ్రామ ప్రజలకు ధన్యవాదాలు. ఇంతకుముందు సర్పంచ్ కాంటాక్ట్ చేసి ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మా గ్రామ ప్రజల ముందుకు రావడం జరిగింది. గ్రామ ప్రజలందరూ సొంత బిడ్డగా నన్ను చూసుకొని ఆడుకుంటారని అభిప్రాయం చేస్తున్నాను. అదేవిధంగా గ్రామానికి డెవలప్ చేయడానికి నా యొక్క
సాయశక్తుల కృషి చేస్తానని, మరి మనకు ఎమ్మెల్యే కూడా మనకు సపోర్ట్ ఉంది కాబట్టి ఎమ్మెల్యే ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులతో రోడ్లు కానివ్వండి, నీళ్లు కానివ్వండి, ఇటువంటి డ్రైనేజ్ కానివ్వండి, అదేవిధంగా మన గ్రామానికి నిధుల కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధుల ద్వారా మన ఎమ్మెల్యే అండలదండలతో రోడ్లు, డ్రైనేజీ, వాటర్ నీళ్లు సమస్య, ఇటువంటి అన్నీ మన ఎమ్మెల్యే సాబ్ చెప్పి మనం ఈ పనులను చేయిస్తాం అని గ్రామానికి ప్రజలందరికీ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. సహాయశక్తుల నా వంతు ఏ సమస్య అయినా ఉంటే అందుబాటులో ఉండి నేను నా గ్రామాన్ని కాపాడుకుంటానని, మరి అదేవిధంగా ఏ రాత్రి అయినా పగలైనా ఎవరికి కష్టం వచ్చినా ముందుండి నేను నా వంతు నేను కృషి చేస్తానని నా హృదయపూర్వకంగా నమస్కారం చేసి భావిస్తున్నాను. ఓటేసి ఉమ్మడి గ్రామ గ్రామస్తులందరూ ఈ అవకాశం సర్పంచ్ నేను అనుభవం నా వంతు నేను నా గ్రామానికి సేవ చేస్తానని, అనేక సేవలు కేంద్ర చేసినాము. ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులతో సిసి రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, కోరుకుంటున్నాము. ప్రజలకు నీళ్లు కానివ్వండి, అనేక మరి చేనులకెళ్ళే పొలాలకెళ్ళే రోడ్లు కానివ్వండి, కంపౌండ్ వాళ్ళు లేదు, రైతులకు సంబంధించిన కేంద్ర గ్రామానికి రోడ్లు ప్రభుత్వం లేవు. ద్వారా ఇవన్నీ దాదాపు ప్రభుత్వం సహకారం తీసుకొని అన్ని విధాల గ్రామానికి విజయ డైరీ ముందుకు తీసుకెళ్తామని, ద్వారా మన అదేవిధంగా మా గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. విలేజ్లకి అందరూ ప్రత్యేక ఓటేసి గెలిపించాలని విజయ డైరీ వాళ్ళకు మనం ప్రపోజల్ చేపించి పటేల్ తాపతోటి మా సిద్ధూరు గ్రామ పంచాయతీ ఇక్కడికి డైరీ ఏర్పాటు చేస్తామని వ్యవసాయ పొలానికి పోవడానికి రైతులకు అందుబాటులో ఉంచి వాళ్ళకు ఆదుకుంటానని, దారులు కూడా లేవు. అదేవిధంగా ఏదైనా సమస్య రోడ్లు నిర్మాణం చేస్తాము. కేంద్ర కలుగుట్లు కూడా కావాలా అవి కూడా చేస్తాము. ప్రతి ఒక్క సమస్య ఏదైనా బీటీ రోడ్డు నిర్మాణం చేస్తామని ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను. సహాయశక్తి అదేవిధంగా నా గ్రామానికి మైనార్టీ సోదరులకు కూడా శ్మశాన వాటిక వాళ్ళకు కూడా ప్రహారీ కూడా లేదు, ఈ అవకాశం ఇచ్చిన సీసీ రోడ్లు కూడా లేవని అన్ని కూడా నిర్మిస్తారని హామీ ఇస్తున్నాం. హృదయపూర్వకంగా రుణపడి ఉంటానని కోరుకుంటున్నాను. అనేక వైద్య శిబిరాలు గర్భిణీ స్త్రీలకు కానీ చిన్నపిల్లలకు కానీ